నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. రవలి తన మాటలతో స్వప్నికను బాధ పెడుతుంది. దీప విజయ్ స్వప్నికలను విడదీయడం గురించి రవలిని అడుగుతుంది. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. దాంతో స్వప్నికను లాక్కుపోయిన విజయ్ ఆమెను కోపంగా అక్కడ ఉన్న బెడ్ పైన విసురుగా కూర్చోబెట్టాడు. అసలు నీకు అర్థమవుతుందా? నువ్వు ఒక కంపెనీకి సీఈఓవి, మా అమ్మ ఒక డాక్టర్. ఈ రోజుల్లో కూడా ఈ అత్తాకోడళ్ళ మధ్య ఇలాంటివి ఎక్కడైనా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించు. సిల్లీగా అనిపించడం లేదా నీకు? ఇక్కడితో వీటిని ఆపేయండి, నాకు చాలా చిరాగ్గా ఉంది అని అన్నాడు విజయ్. విజయ్, మీకు అర్థం కావడం లేదు. ఇక్కడ ఉన్నది ఈగో మాత్రమే. అది ఇద్దరి ఆడవాళ్ళ మధ్య లేక అత్తకోడల మధ్య అన్నది కాదు, 2 పర్సన్స్ మధ్య. అది బ్రదర్స్ మధ్య, తండ్రి కొడుకుల మధ్య రావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా రావచ్చు. మనం సడన్గా పెళ్లి చేసుకున్నాం. ఒక తల్లి తన కొడుకు పైన ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. మళ్ళీ అత్తయ్యకు నచ్చిన లాస్యని పెళ్లి చేసుకోను అని నువ్వు ఒక్క మాట కూడా చెప్పలేదు. చెబితే తను కూడా ఆలోచించేదేమో. ఇన్ని రీజన్స్ ఉన్న తర్వాత ఉన్న ఫలంగా ఆమె మనసులో నాపైన ఎఫెక్షన్ కలగాలంటే ఎలా వస్తుంది చెప్పు? ఇదంతా కాదు కానీ ఒక ఆఫీసే తీసుకోండి. అక్కడ బాస్కి ఎంప్లాయ్కి మధ్య వచ్చేది ఈగోనే. ఈ ఈగో వల్ల ఆ బాస్ ఆ ఎంప్లాయ్ పైన వర్క్ బర్డెన్ వేస్తాడు. అంతే. అది ఆఫీసు, ఇది ఇల్లు. ఇక్కడ ఈ వరల్డ్ మొత్తం మారినా ఈగో మాత్రం మారదు. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారుతాడేమో కానీ ఈగో మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. అందుకని మా ఈ ఛాలెంజ్ని ఒక ఇద్దరి పర్సన్స్ మధ్య అని చూడండి. అంతేకాని అత్త కోడళ్ళని ఆడవాళ్ళని ఆలోచించకండి అని ఒక పెద్ద క్లాస్ తీసుకుంది స్వప్నిక. ఆమెను అలాగే చూస్తూ అక్కడి నుండి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు విజయ్. ఆమె చెవుల్లో దీపారవలిల మాటలు ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎదుటి వాళ్ళను నోటికి ఎంతొస్తే అంత మాటలనేస్తారు. ఎదుటి వాళ్ళ మనసుకు గాయం చేయడమే వాళ్ళ మోటో. అయినా తను ఉత్తినే ఫీల్ అవుతుంది. విజయ్ ఎంత సీరియస్గా మాట్లాడి వాళ్ళ నోళ్లు మూయించాడు. నిజంగా అతను తనని అంత ఇష్టపడుతున్నాడా? అంతేకాదు తనపైన విజయ్కి కాన్ఫిడెంట్ కూడా బాగానే ఉన్నట్టుంది అని మనసులో అనుకుంది స్వప్నిక. అసలు ముందు ఆ లాస్య గురించి చూడాలి. చిన్నప్పటి నుండి విజయ్ తన సొంతమని అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. విజయ్ లాంటి అందమైన యాటిట్యూడ్, యారోగెంట్ లాంటి బిలియనీర్ని వదులుకోవాలంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? మళ్ళీ మనీ పవర్ ఉన్న లాస్య లాంటి అమ్మాయి అయితే అస్సలు ఊరుకోదు అని అందరి గురించి ఎనలైజ్ చేసిన స్వప్నిక మరి తన గురించి ఆలోచించేది ఎవరు అని మనసులో అనుకుని అక్కడే ఆగిపోయింది. ఇంతలో వాష్రూమ్ నుండి వచ్చి ఆమె వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి క్రాఫ్ట్ని సర్చ్ చేసుకుంటున్నాడు విజయ్. 6 అడుగుల హైటు, ఎక్సర్సైజ్ బాడీతో గ్రీకు వీరుడు లాంటి పర్సనాలిటీ, గులాబీ రంగు పెదవులు, విశాలమైన నుదురు, నీట్గా దువ్విన క్రాఫ్, షార్ప్గా చూసే కళ్ళు, నల్లని మీసకట్టు, పసిపి ఛాయతో మెరిసిపోతున్న అతని ముఖానికి మరింత అందాన్ని ఇచ్చాయి. చాలా హాట్గా కనపడుతున్న విజయ్ అప్పుడే స్నానం చేసి రావడంతో మినీ స్టేడియంలా విశాలంగా ఉన్న అతని వీపు మీద నీటి బిందువులు మెరుస్తూ ఉండగా ఆ రూమ్ మొత్తం డియో సోప్ అరమో వాసన నిండిపోయింది. ఆమె కళ్ళు అతన్ని తడమడం గమనించిన విజయ్ పెదవులపై గర్వంతో కూడిన నవ్వు వచ్చింది. ఎంతైనా అందమైన అమ్మాయికి నచ్చితే ఆ కిక్కే వేరు మరి. ఏంటి నవ్వుతున్నావు అని ఇన్నోసెంట్ ఫేస్తో అడిగింది స్వప్నిక. అయ్యిందా లేదా అని అడిగాడు విజయ్. ఏంటి అయ్యింది అని అడిగింది స్వప్నిక. ఇందాకటి నుండి నాకు సైట్ కొడుతున్నావు కదా, అదే అడిగా అని అన్నాడు విజయ్. నేనా నీకు సైట్ కొడుతున్నానా అని ఆశ్చర్యంగా అంటూ అతని దగ్గరికి అడుగులు వేసింది. ఇంకా అలిగిన ముఖంతో ఉన్న విజయ్ ఆమె కళ్ళకు తెగ ముద్దొచ్చాడు. వెంటనే వెనక నుండి అతన్ని గట్టిగా హక్ చేసుకుంది స్వప్నిక. ఎప్పుడు తనకై తాను రాని స్వప్నిక వెనక నుంచి వచ్చి అతన్ని చుట్టివేయడంతో విజయ్కు ఆమె సిచ్యువేషన్ అర్థమైంది. అద్దంలోంచి ఆమెను చూస్తూ ఏంటి ఏమైనా కావాలా అని అడిగాడు. మగవాళ్ళు కూడా అలుగుతారా అని పెదవులు బిగబట్టి అడిగింది స్వప్నిక. ఏం అలక మీ ఆడోళ్ళకే సొంతమా అని యాటిట్యూడ్గా అడిగాడు విజయ్. అలిగితే మగవాళ్ళు కూడా ఇంత అందంగా ఉంటారని నిన్ను చూస్తేనే తెలుస్తుంది విజయ్ అని ముసిముసి నవ్వులు నవ్వుతూ చూసింది స్వప్నిక. వావ్, మొత్తానికి నేను అందంగా ఉంటానని అంటావు అని ఆమె వైపు చూస్తూ అన్నాడు.
అనడమేంటి, నిజంగానే చాలా హ్యాండ్సమ్గా ఉంటారు మీరు అని ఫ్లోలో అనేసి నాలుక కొరుక్కుంది స్వప్నిక. దొంగ అనుకుంటాం కానీ నువ్వు కూడా మహా ముదురు అని ఆమె ముక్కుపట్టి ఊపాడు. మళ్ళీ తనే, సరే ఇంతకీ నా ఏంజెల్కి నాపై ఇంత దయందుకు కలిగిందో తెలుసుకోవచ్చా అని అడిగాడు విజయ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్, నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అని అంది స్వప్నిక. స్వప్ని, నువ్వు నా వైఫ్వి, నిన్ను కాక ఇంకా ఎవరిని సపోర్ట్ చేస్తాను చెప్పు. అయినా నిన్ను సపోర్ట్ చేయకపోవడానికి అక్కడ నీ తప్పేముందని? మా అమ్మ ఇంత నేరో మైండెడ్ అని నేను అస్సలు అనుకోలేదు అని బాధగా అన్నాడు విజయ్ అక్కడ తన తప్పు లేదని చెప్పానా? ఆమె ఎన్నో ఏళ్ల నుంచి ఇంకొకరిని తన కోడలిగా ఊహించుకుంది. అలాంటిది సడన్గా ఆ ప్లేస్ని నేను ఆక్యుపై చేస్తే తను దాన్ని జీర్ణించుకోలేకపోతుంది. మళ్ళీ ఆమెను ఆ లాస్య మ్యానిపులేట్ చేస్తుంది. ఈ మధ్య వాళ్ళిద్దరూ కలుసుకోవడం, ఫోన్స్ మాట్లాడుకోవడం ఎక్కువైంది అని అంది స్వప్నిక. అతను అసహనంగా తన వైపు తిరిగి, ఇక ఆపుతావా? ఇంతవరకు క్లాస్ పీకింది చాలు గాని ఇంకా ఏదో అనబోతున్నా అతన్ని మధ్యలో నాపేసిన స్వప్నిక, అదంతా తర్వాత కానీ నిజంగా నన్ను వదిలిపెట్టరా మీరు అని అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడిగింది స్వప్నిక. ఆమె ఎర్రని పెదవులను తన చూపుడు వేలుతో రాస్తూ, నెవర్, నేను నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెబుతూ స్వప్నిక చుట్టూ చేతులు చుట్టేసి గట్టిగా హగ్ చేసుకున్నాడు. బీ కేర్ఫుల్ విజయ్, ఇంత గట్టిగా పట్టుకున్నారు మరి అని టీజ్ చేస్తూ నవ్వింది స్వప్నిక. ఆమె అతన్ని తలెత్తి చూసింది. మెరుస్తున్న ఆమె కళ్ళను చూస్తూ, పట్టుకున్నది కట్టుకున్నది వదిలిపెట్టడానికి కాదమ్మడు అని ఆమె బుగ్గపై కిస్ చేశాడు విజయ్. పరోషంతో కళ్ళు మూసుకుని అతని చుట్టూ చేతులను వేసింది స్వప్నిక. తనని వదిలిపెట్టనని అంత ఖచ్చితంగా చెప్పిన విజయ్ అంటే ఆమె మనసులో చాలా స్పెషల్ ప్లేస్ని ఆక్యుపై చేసుకున్నాడు. 6 నెలల కాంట్రాక్ట్ పెళ్ళని చెప్పిన అతనే తనని వదిలిపెట్టనని అంటే తను మాత్రం మాటిమాటికి ఎందుకు ఆ కాంట్రాక్ట్ పేపర్స్ గురించి మాట్లాడడం, దాని గురించి ఫీల్ అవ్వడం ఎందుకు? అవి కేవలం కాగితాల మీది మాటలు, అవన్నీ వేస్ట్. చూస్తే గీస్తే తనకు అతనిపై పూర్తి అధికారం ఉంది. ఎందుకంటే అగ్నిసాక్షిగా 3 ముళ్ళు వేయించుకుని 7 అడుగులు నడిచింది, అతనితో ఒక్కటయింది. అలా ఆమెలో మెదులుతున్న ఆలోచనలు అతనిపై పట్టు బిగించాయి. అది గమనించిన విజయ్, ఏంటి ఈరోజు ఆఫీస్కి రావడం లేదా? ఇంత తీరిగ్గా నా కౌగిట్లోనే కలలు కంటున్నావేంటి అని పరాచికాలాడాడు విజయ్. దాంతో టక్కున ఆమె అతన్ని వదిలిపెట్టేసింది. ఏమైందిరా, దేని గురించి ఆలోచిస్తున్నావు స్వప్నిక అని అడిగాడు అతను. విజయ్ నాకొక చిన్న ఫేవర్ చేస్తావా అని అడిగింది స్వప్నిక. నువ్వు అడగాలే కానీ నా ప్రాణాలైనా నీకు ఇచ్చేస్తాను, చెప్పు ఏం కావాలో అని అన్నాడు విజయ్. నాకు అని చెప్పడానికి స్వప్నిక నోరు తెరిచిందో లేదో ఇంతలో ఆమె ఫోన్ మోగింది. ఉలిక్కిపడిన స్వప్నిక తన మైమరపు నుండి బయటపడింది. ఫోన్ వైపు కంగారుగా చూసిన స్వప్నిక విజయ్ను విడిపించుకొని వెళ్ళాలని చూసింది. అతను ఆమెను వెళ్ళనీయకపోవడంతో అలాగే పట్టుకొని తన చూపుడు వేలుతో ఆమె గడ్డాన్ని పైకెత్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, ఏంటి స్వప్ని, ఇంకా అనుమానమైనా? నీకేం కావాలో నన్ను అడిగే హక్కు నీకు పూర్తిగా ఉంది అని ప్రేమగా అన్నాడు విజయ్. కాదు విజయ్, ఇది ఇంత తొందరగా చెప్పే విషయం కాదు. సాయంత్రం మనం డిన్నర్కి వెళ్దాం, అప్పుడు వివరంగా చెప్తాను, ఓకేనా అని అంది స్వప్నిక. సరే అని ఆమె నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టి స్వప్నికను వదిలిపెట్టాడు విజయ్. స్వప్నిక వెళ్ళి తన ఫోన్ చూసుకోగా స్క్రీన్పై పేరు చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే మళ్ళీ తను రిటర్న్ ఫోన్ చేసింది. హలో కావ్య, ఏంటి ఇన్ని రోజులకు నేను గుర్తొచ్చానా అని నవ్వుతూ అడిగింది స్వప్నిక. అసలు నేను మర్చిపోతే కదా అని నవ్వుతూ అంది కావ్య. ఎందుకో ఆమె నవ్వు చాలా నీరసంగా వినిపించింది. ఏంటి కావ్య, ఆరోగ్యం బాలేదా? ఏంటి ఇలా ఫోన్ చేశావు అని అడిగింది స్వప్నిక. ఒకసారి నిన్ను నేను కలవాలనుకుంటున్నాను స్వప్ని, మనం ఎక్కడ కలుద్దాం చెప్పు అని ఆతృతగా అంది కావ్య. కావ్యలో ఉన్న కంగారు చూసి ఆశ్చర్యపోయిన స్వప్నిక, ఓకే, ఎప్పుడు కలుద్దామో నువ్వే చెప్పు, అయినా ఎక్కడో ఎందుకు, మీ ఇంటికి రానా అని అడిగింది స్వప్నిక. వద్దు, ఇలాంటి వాటికి ఇంటికైతే అసలే వద్దు, నేనే నిన్ను కలుస్తాను అని గబగబా ఎక్కడ కలవాలో చెప్పింది కావ్య. సరే, రేపు సాయంత్రం నువ్వు చెప్పిన అడ్రస్కి నేను వస్తానులే అని అంది స్వప్నిక.
ఫోన్ కట్ చేసిన తర్వాత ఆలోచనలో పడిపోయింది. ఆమె ముఖంలో మారుతున్న రంగులను చూసిన విజయ్, ఏంటి ఎవరు ఫోన్ చేశారు, కొంపతీసి ఆ అన్నోన్ నెంబర్ కాదు కదా అని అనుకున్న విజయ్, ఏంటి ఆలోచిస్తున్నావు, ఎవరు ఫోన్ చేశారు అని అనుమానంగా అడిగాడు. కావ్య ఫోన్ చేసింది, తను ఏదో చాలా టెన్షన్లో ఉన్నట్టుంది అని అంది స్వప్నిక. అవునా, కొత్తగా పెళ్ళైన జంట కదా, ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అయినా ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక ఇంకేం భయం, మనలా మిస్టీరియస్ మ్యారేజ్ కాదు కదా అని అన్నాడు విజయ్. అయినా విజయ్, పెళ్లి చేసుకునేది ఇద్దరు వ్యక్తులే, కానీ ఆ ఇద్దరు వ్యక్తులు తమ రెండు ఫ్యామిలీస్లో ఉన్న అందరినీ యాక్సెప్ట్ చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. లవ్లో ఉన్నప్పుడు ఇద్దరే కనపడతారు, కానీ పెళ్ళయ్యాక ఆ ఇద్దరికంటే ముందు ఫ్యామిలీ మెంబర్సే ముందుంటారు. అన్నింటినీ తట్టుకుని నిలబడితేనే వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు అని అంది. CEO గారికి బిజినెస్ గురించే కాదు, జీవిత సత్యాలు కూడా బాగానే తెలుసు అని నవ్వాడు విజయ్. నా దృష్టిలో ఫ్యామిలీ అయినా ఆఫీస్ అయినా ఒకటే విజయ్, రకరకాల వ్యక్తులతో కలిసి పనిచేయాలి కదా. అవును, ఏది తప్పో ఏది ఒప్పో కరెక్ట్గా జడ్జ్ చేసే మనుషులుంటే ఇంకేం భయం అని అన్నాడు విజయ్. అవును, అందరూ మీలా పెళ్ళాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటారా ఏంటి అని చిలిపిగా అంది స్వప్నిక. నేనేం పెళ్ళానివని సపోర్ట్ చేయలేదు, అక్కడ నువ్వు కరెక్ట్గా ఉన్నావని చెప్పాను అంతే అని అన్నాడు విజయ్. ఓకే బాబా, మరి ఈరోజు నాకు లీవ్ కావాలి అని అడిగింది స్వప్నిక. లీవా, ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకేంటి, ఈరోజు ఫస్ట్ కదా, ఇంటికి అవసరమైన రేషన్ తేవాలి అని అంది. ఏంటి, నువ్వు రేషన్ తెస్తావా అని మళ్ళీ ఆశ్చర్యపోయాడు విజయ్. అబ్బా, ఎన్నిసార్లు ఆశ్చర్యపోతారండి బాబు, రేషన్, కూరగాయలు, పాలు, పండ్లు, మెడిసిన్స్, కరెంటు బిల్లు, ఇలా చాలా పనులు ఉన్నాయి మరి అని మొత్తం లిస్టు చదివింది స్వప్నిక. అబ్బో, చాంతాడంతా ఉంది నీ లిస్టు, అవన్నీ ఈరోజు అవుతాయా అసలు అని అడిగాడు విజయ్. ఎందుకు కావు, నా పక్కన ఉండండి, మీకు ఇప్పుడే చూపిస్తాను అని అంది స్వప్నిక. అబ్బా, అంత అదృష్టం నాకొద్దు, కానీ పనులు ఎక్కువగా పెట్టుకొని అలసిపోయి నా దగ్గర మాత్రం ఆబ్సెంట్ కావద్దు మరి అని సీరియస్గా అన్నాడు విజయ్. అదేంటి, ఇప్పుడేగా లీవ్ అడిగాను, మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ అండి బాబు అని అంది అయోమయంగా స్వప్నిక. నీకు లీవ్ శాంక్షన్ చేసింది డే షిఫ్ట్ ఆఫీస్లో, అంతేగాని నీ నైట్ షిఫ్ట్ నాగా పెట్టావనుకో ఊరుకోను మరి అని అన్నాడు విజయ్. అదేంటి నైట్ షిఫ్టా అని మళ్ళీ అడిగింది. అబ్బా, ట్యూబ్లైట్ CEO నైట్ షిఫ్ట్ అంటే మన అని ఆమె చెవిలో విస్పర్ చేశాడు విజయ్. అతని మాటలు స్వప్నిక చెవిలో సొద పెడుతుంటే ఆమె బుగ్గలు ఎర్రెర్రగా మారిపోయాయి. పెదవులు సున్నాల చుట్టి కాటుక కళ్ళను రెపరెపలాడిస్తూ, విజయ్, నువ్వు చాలా అల్లరోడివి అవుతున్నావు అని సిగ్గుపడుతూ అంది స్వప్నిక. రామ రామ, నేనా, కావాలంటే అద్దంలో చూసుకో అని ఆమెను అద్దం ముందుకు లాక్కొని పట్టుకున్నాడు. మళ్ళీ తనే, చూడు, ఎర్రగా కందిపోయిన నీ బుగ్గలు, సున్నాలో చుట్టిన ఎర్రని నీ పెదవులు, రెపరెపలాడుతున్న నీ కాటుక కళ్ళు, చేసే అల్లరి కంటే నా అల్లరేం పెద్దది కాదు అని అన్నాడు విజయ్. అవునా, అదేం కాదు, ఎదుటి వాళ్ళను కట్టిపడేసే మీ అందంగా పెద్ద పెద్దగా ఉన్న కళ్ళల్లో షార్ప్గా చూస్తున్న నీ చూపులు, బిగపట్టి మరీ చూస్తున్న నీ పెదవులు కూడా అల్లరిగా నవ్వుతున్నాయి మరి అని బుంగమూతి పెట్టింది స్వప్నిక. ఆమెను తన వైపు తిప్పుకున్న విజయ్, అవునా మరి, నీకు అంతగా నచ్చిన వాటికి నేను పని చెప్పాలి కదా అని ఆమె కళ్ళపైన బుగ్గలపైన ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాడు విజయ్. దాంతో ఆమె తన చేతులతో అతని క్రాఫ్ట్ని గట్టిగా పట్టుకుంది. మళ్ళీ అతని జుట్టును చెరిపేసి ముచ్చిస్ని పట్టి చిన్నగా లాగింది స్వప్నిక. అని నొప్పితో ఆమెను చిరుకోపంగా చూశాడు విజయ్. స్వప్నిక అలా పట్టుకోవడంతో ఆమె పెదవులను అందుకోవాలని చూశాడు విజయ్. దాంతో అతని జుట్టు చెరిపేసి ముచ్చిస్ పట్టి మళ్ళీ చిన్నగా లాగింది స్వప్నిక. అతను నొప్పితో ఆమెను చిరుకోపంగా చూసి, చూడు, నన్ను రెచ్చగొడితే నీకు తెలుసు కదా అని ఆమెను పట్టుకుని పెదవులపై ముద్దు పెట్టాలని చూసిన విజయ్ను తప్పించుకోవాలని చూసింది స్వప్నిక. వెంటనే ఆమెను వెనక నుండి హత్తుకుని మరింత దగ్గరికి లాక్కున్నాడు విజయ్. అతన్ని దూరంగా నెట్టిన స్వప్నిక అతనికి అందకుండా నవ్వింది. విజయ్ చేతికి ఆమె బయట చిక్కింది. దాంతో దగ్గరికి లాక్కున్న విజయ్ ఆమె మెడవంపులో చిన్నగా బయట చేసి దొరికిన చోటల్లా ముద్దులు పెడుతూ ఆమె ఒంట్లో నుండి వేడి సెగలు పుట్టించి ఒక్కసారి పైకెత్తుకుని బెడ్ దగ్గరికి తీసుకెళ్లి దానిపై పడుకోబెట్టి ఆమె మెడవంపులో ముద్దులు పెడుతూ అతను తన ఆట మొదలు పెట్టడానికి వార్మప్ స్టార్ట్ చేశాడని అర్థమైంది స్వప్నికకు. వెంటనే విజయ్
ప్లీజ్ వదిలిపెట్టు, మళ్ళీ ఎవరైనా పిలిస్తే కష్టం అని బ్రతిమలాడింది. అది ముందే ఉండాలి, ఆటకి రమ్మని ఛాలెంజ్ చేయొద్దు బేబీ అని అన్నాడు విజయ్. నో నో విజయ్, నాకు చాలా పని అని చెప్తూనే ఆమె మైకంలోకి జారిపోతూ నోటి నుండి మాటలు రావడమే కష్టంగా ఉంది ఆమెకి. ఎప్పటికీ పానకంలో పుడకలా డిస్టర్బ్ చేస్తూ పక్కనే ఉండే ఫోన్ రింగ్ అవనే అయ్యింది. అది విజయ్ ఫోన్. అయినా అతను స్వప్నికపై నుండి పట్టు వదలలేదు. మళ్ళీ మళ్ళీ మోగుతూనే ఉంది ఫోన్. అబ్బా చా, ఈ ఫోన్ ఒకటి అని దాన్ని మ్యూట్ చేయడానికి విజయ్ పైకి లేచాడు. అంతే, అప్పటికే మైకన్ నుండి బయటపడిన స్వప్నిక అతను అలా పైకి లేవడంతో వెంటనే విజయ్ని పక్కకు తోసి వెళ్ళిపోయింది ముందుకు. ఏయ్ దొంగ, నిన్ను అని పట్టుకోవాలని చూశాడు విజయ్. కానీ స్వప్నిక అప్పటికే వాష్రూమ్లోకి దూరి తలుపు వేసేసుకుంది. అదే పనిగా మోగుతున్న ఫోన్ని పట్టుకుని, చచా ఈ ఫోన్ తగలయ్య, కరెక్ట్ టైంకి మోగుతుంది అని విసుగా లిఫ్ట్ చేశాడు విజయ్. అంతే, అటువైపు నుంచి చెప్పిన మాటలకు షాక్ అయ్యాడు విజయ్. ఇంతలో వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన స్వప్నిక అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. గబగబా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి 5 నిమిషాల్లో రెడీ అయ్యి, స్వప్నిక టేక్ కేర్, సాయంత్రం నువ్వు డిన్నర్ ప్లాన్ చేసావు కదా, ఆ లొకేషన్ పెట్టు, నేను డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాను అని మరో మాటకు టైం ఇవ్వకుండా అక్కడి నుండి గబగబా వెళ్ళిపోయాడు విజయ్. అరే ఏంటి తను, ఒక్కొక్కసారి ఫోన్ మోగితే ఏమవుతుందో ఏమో ఈయనకి అని ఆశ్చర్యంగా మనసులో అనుకుంది స్వప్నిక. ఇంతకీ ఆ ఫోన్ చేసింది ఎవరు? ఆ ఫోన్లో ఏం చెప్పారు? అంత ఫాస్ట్గా విజయ్ ఎక్కడికి వెళ్ళాడు? రబలి లాస్యాల నుండి స్వప్నిక ఎలా బయటపడుతుంది? వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పాటు పూర్తిగా వినండి. విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.